ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కంప్లీట్ చేసిన తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తుంది. మొన్నటి వరకు అట్లీట్ దర్శకత్వంలో సినిమా ఉంటుందనే ప్రచారం నడిచింది. అయితే అతను 100 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడట. దీంతో అల్లు అరవింద్ అట్లీతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ పుష్ప సినిమాని బీట్ చేసే స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండాలని అల్లు కాంపౌండ్లో కొత్త కథలు వింటున్నారట. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో సరైన కథలు సెట్ కావడం లేదని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నెల్సన్ దిలీప్ కుమార్తో ఒక ప్రాజెక్టు ఉంటుందని టాక్ వచ్చింది. కానీ అది 5 నెలల కిందటి మాట. ఇప్పుడు ఆ కాంబినేషన్ పై అల్లు అర్జున్ పెద్దగా ఫోకస్ చేయడం లేదట. బన్నీ ఇప్పటికే త్రివిక్రమ్తో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. ముందు ఓ కథ అనుకున్న కూడా అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని మైథాలజీ బేస్ చేసుకొని త్రివిక్రమ్ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని రెడీ చేస్తున్నారట. ఆ స్టోరీ పైన మాటల మాంత్రికుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ అల్లు అర్జున్ కూడా ఇదే సినిమా చేసే అవకాశం ఉంటుందట. ఇప్పటి వరకు కెరియర్లో మైథాలజీ బెస్ట్ క్యారెక్టర్ అర్జున్ చేయలేదు. బద్రీనాథ్ సినిమా చేసినా అది ప్రెజెంట్ స్టోరీతో ఉంటుంది. ఫిక్షనల్ మైథాలజీ టచ్తో నడిచే కథాంశంతో ఆ సినిమా తెరకెక్కింది. అయితే బద్రీనాథ్ మూవీ డిజాస్టర్ అయింది. త్రివిక్రమ్ మాత్రం పూర్తిగా మైథాలజీ బెస్ట్ కథని పీరియాడిక్ జోనర్లోనే చెప్పబోతున్నారట. ఈ సినిమానే బన్నీ ఆల్మోస్ట్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ ఉందట. నెల్సన్ చెప్పిన స్టోరీని ఓకే చెప్పారని గతంలో ప్రచారం నడిచింది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. త్రివిక్రమ్తో సినిమా 2025లో స్టార్ట్ చేస్తే 2027 జనవరికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుందట. కల్కి మూవీ తరహాలో ఈ సినిమా ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. కల్కి సినిమా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్తో తెరకెక్కింది. ఈ తరహాలో ఉండాలంటే అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్కి మించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. త్రివిక్రమ్ కమర్షియల్ డైరెక్టర్ అయినా కూడా పాన్ ఇండియా రేంజ్లో ఇంకా అతడి బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. గతంలో నాగవంశీ మైథాలజీ కథని త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని చెప్పారు. అయితే అది ఎన్టీఆర్తో ఉంటుందని అన్నారు. అదే కథని బన్నీకి సరిపోయే విధంగా త్రివిక్రమ్ ఏమైనా రెడీ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.